హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 60 days వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 25 అండి. డే 25 వచ్చాం అప్పుడే. మనం డే 25 వెయిట్ చూసే ముందు అలాగే డే 24 వెయిట్ ఎంత ఉన్నాము, అలాగే డైట్ ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ కమ్ ఎర్లీ డిన్నర్ ఏం తీసుకున్నా ఏంటనేది వీడియోలో చూసేద్దాం రండి. మా వారికి నవ్విస్తున్నారు, అందుకే నవ్వుతున్నాను వీడియో మధ్యలో. ఇక్కడ చూడండి, మా రియో అయితే ఆడుకుంటుంది తన బొమ్మలతో. చూడండి ఎలా ఆడుతుందో. ఇప్పుడైతే మనం వెయిట్లోకి వచ్చేద్దాం. డే 24 వెయిట్ ఎంత ఉన్నాము అంటే 81.45 ఉన్నాము. అలాగే ఈరోజు నా డైట్ ఫుడ్ ఏం తీసుకున్నాము ఏంటని చూద్దాం. బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, స్నాక్స్ కానీ, ఎర్లీ డిన్నర్. ఫ్రెండ్స్, నా డైట్ ఫుడ్ ఏదైనా చూసేద్దాం రండి. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటాను అంటే హెల్తీ ఫుడ్. హెల్తీ ఫుడ్ అంటే ఏంటి అంటే ఈరోజు రాగి జావ తీసుకుంటాను. ఇది రాగి జావ చాలా హెల్దీ, చాలా బలం అండి. మనకి చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. డైలీ జావ కాసి పెడితే చాలా మంచిది, చాలా బలం అన్నమాట రాగి జావ. సో అందుకే ఈరోజు నేను స్వీట్ కార్న్ వేసి కాచానండి. ఎందుకు క్యారెట్, స్వీట్ కార్న్ అవన్నీ వేసుకుని చేసేదాన్ని కదా. క్యారెట్ అయితే వేయట్లేదండి, బోర్ కొట్టేసింది తిని. ఇంకా అందుకు ఓన్లీ స్వీట్ కార్న్ వేసి ఇలా డిఫరెంట్గా చేశాను అన్నమాట. ఎప్పుడు ఒకేలా కాకుండా మనం క్యారెట్ అవన్నీ వేసాను కదా, ఇప్పుడు స్వీట్ కార్న్ వేసి చేశాను అనమాట. సో ఇప్పుడైతే రాగి జావ చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. దీంతో పాటు నట్స్ తీసుకున్నా ఈరోజు, బాదం, పిస్తా, వాల్నట్స్ తీసుకున్నా. ఇదైతే నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇప్పుడు మనం లంచ్కి ఏం తీసుకున్నాం ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం రండి. లంచ్కి వచ్చేసి ఈ రోజు నేను రోటీ తీసుకుంటున్నాను అండి, మల్టీగ్రెయిన్ రోటీ మాట. వాటితో పాటు ఈ రోజు టమాటా పెసర వడియాల కర్రీ చేశాను. ఇది ఆంధ్రాలో చాలా ఫేమస్ అండి, పెసర వడియాల కర్రీ. సో అది చేశాను. దాంతో పాటు ఈరోజు వారికి అని చెప్పి పెరుగన్నం భోజనం అది మాట. ఇదండి ఈ రోజు నా ఆఫ్టర్నూన్ లంచ్ మాట. లంచ్ బాక్స్ రోటీ, వడియాల టమాటా కర్రీ, పెరుగు అన్నమాట. అలాగే ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కమ్ ఎర్లీ డిన్నర్ కూడా ఏంటనే చూసేద్దాం రండి. ఈవినింగ్ స్నాక్స్ కమ్ ఎర్లీ డిన్నర్ వచ్చేసి ఈ రోజు మ్యాంగో తీసుకుంటున్నాను. మ్యాంగోతో పాటు బటర్ మిల్క్ అండి. ఇది నా స్నాక్స్ కమ్ ఎర్లీ డిన్నర్. ఆఫీస్ తినేస్తాను కాబట్టి ఆఫీస్ బాక్స్ అనేది ప్యాక్ చేసుకుంటున్నాను నేను. అలాగే ఈవినింగ్ నైట్ వచ్చిన తర్వాత పాలు తాగేసి, పాలలో మూస్లీ కానీ, బాదం మిక్స్ కానీ, ఆవులిక్స్ కానీ వేసి తాగేసి ఇంకా పడుకుంటానండి. ఇదండి నా డైట్ ఫుడ్. చూసారు కదా. ఇప్పుడు మనం వెయిట్ తగ్గామా పెరిగామా అన్నది చూసేద్దాం, లేకపోతే కాన్స్టెంట్ గా ఉందా ఏంటి అన్నది ఇప్పుడు మనం వెయిట్ అనేది చూద్దాం రండి. ఫ్రెండ్స్, చూసారు కదా నేను డైట్ ఫుడ్ ఏం తీసుకున్నాను ఏంటి అన్నది. ఇప్పుడైతే వెయిట్ అయితే చూసేద్దాము. నిన్న వెయిట్ అయితే ఎంత ఉన్నాను, 81.45 ఉన్నాను. ఈరోజు వెయిట్ చూద్దాము. ఇప్పుడైతే నేనైతే వెయిట్ మిషన్ ఎక్కుతాను, చూసేయండి. సో ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ అయితే ఎక్కాను. ఇప్పుడు మా వారు అయితే వెయిట్ చూపిస్తా చూడండి. 81.35 ఉన్నానండి. అంటే నిన్నటికి ఈ రోజుకి 100 grams అన్నది వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యాను. సో పర్లేదు, బాగానే రెడ్యూస్ అయ్యాయి అనమాట. సో ఇదండి. ఇంకొకసారి ఎక్కి చూడమంటారు మా వారు. సో ఇంకొకసారి ఎక్కైతే చూస్తున్నాను. సేమ్ ఉంది, 81.35 అండి వెయిట్. సో ఇదండి ఈ రోజుకి వెయిట్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బాయ్.